చూడండి, చికెన్ లెగ్ పీస్ చాలా బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయిపోయినాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. సింపుల్గా ట్రై చేసుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టదండి ఫ్రై చేయడానికి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగా వచ్చినాయి. చికెన్ ఇష్టపడే వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పీసెస్ అయితే చాలా బాగా ఉడికినాయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండి. దానికి ఒక టమాటో తీసుకున్నాను పెద్ద సైజు, 2 ఆనియన్స్ తీసుకున్నానండి, కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా వెల్లుల్లి, లెమన్, ఒక 1/2 kg చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నానండి. ఓకే అండి, ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే అండి, ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు టమాటో వేసుకోవాలి. పెద్ద సైజ్ టమాటో 1 తీసుకున్నానండి. ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. వెల్లుల్లి, అల్లం కూడా వేసేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, ఈ ఆనియన్స్, ఈ టమాటోస్ కొద్దిగా మగ్గించుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టేస్తున్నానండి. ఓకే, మూత పెట్టేసుకోవాలి. ఓకే అండి, టమాటాలు మగ్గినాయో లేదో చూద్దాం. ఇప్పుడు చూడండి, టమాటాలు అయితే కొద్దిగా మగ్గినాయి. ఇలా మగ్గితే సరిపోతుందండి, ఎక్కువ మగ్గాల్సిన అవసరం ఏం లేదు. ఇలా స్కిన్ అనేది సపరేట్ అయిపోతే సరిపోతుందండి. ఓకే అండి, ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఈ పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు. ఓకే అండి, టమాటో ఆనియన్స్ అయితే చల్లారినాయండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ మిక్సర్లో వేస్తున్నానండి. ఓకే అండి, దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది చికెన్ లెగ్ పీస్లోకి వేయాలి. గరం మసాలా వేసుకోవాలండి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను గరం మసాలాలో ధనియాలు వేసి గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఆల్రెడీ టమాటో ఆనియన్స్ వేయించుకునేటప్పుడు కొద్దిగా వేసాం కదా సాల్ట్. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు 1/2 స్పూన్ వేసాను, ఇప్పుడు 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఓకే అండి, లెమన్ కూడా వేసుకోవాలి. చిన్న సైజ్ లెమన్ 1 వేసుకోవాలండి. 1 స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. 1 స్పూను నార్మల్ కారం వేసుకోవాలండి. ఓకే అండి, దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టేటట్లు, ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా పట్టేటట్లు ముక్కలకి మొత్తం లోపల వరకు ఇలా, ఈ ముక్కలకి లోపల వరకు ఇలా పెట్టుకోవాలండి. మసాలాలు అనేది టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే, చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. దీన్ని ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. నేనైతే టైం లేకపోతే డైరెక్ట్ ఇలానే చేసుకోవాలి. టైం ఉంటే ఖచ్చితంగా ఒక 1/2 hour అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ మసాలాలు అనేవి ముక్కలకి చాలా బాగా పట్టి టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఓకే అండి, దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఓకే, మూత పెట్టేసుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, 1/2 hour అవుతుంది కదా. ఈ చికెన్ చూడండి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఓకే అండి, దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. చికెన్ లెగ్ పీస్ ఫ్రై కదా, ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు. ఓకే అండి, దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, ప్యాన్ వేడైందండి. ఒక 3 tablespoons ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొద్దిగా వేడవ్వాలండి. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఓకే అండి, ఈ లెగ్ పీస్ అనేవి బాగా వేయించుకోవాలి. కొద్దిగా టైం పడుతుందండి ఫ్రై అవ్వాలంటే. ఒక సైడ్ కాల్చిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని కాల్చుకోవాలండి. నేను డీప్ ఫ్రై చేయట్లేదు, నార్మల్గా ఇలా చేస్తున్నాను.
ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, చికెన్ లెగ్ పీసెస్ అయితే కొద్దిగా ఫ్రై అయినాయండి. వీటిని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. ఓకే అండి, టర్న్ చేయడం అయిపోయింది. మళ్ళీ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే, మూత పెట్టేస్తున్నా. ఓకే అండి, చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయిందో లేదో చూద్దాం ఇప్పుడు. చూడండి, చికెన్ లెగ్ పీస్ చాలా బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయిపోయినాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. సింపుల్గా ట్రై చేసుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టదండి ఫ్రై చేయడానికి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగా వచ్చినాయి. చికెన్ ఇష్టపడే వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిందో. చూడండి, ఇలా అంటేనే ఇలా వచ్చేస్తుంది. చికెన్ అయితే చాలా బాగా ఉడికిందండి. చూడండి పీస్ ఎంత బాగా ఉడికిందో. పీసెస్ అయితే చాలా బాగా ఉడికినాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.